ఎలా నా జీవితం బాగుపడుతుందా అని షకల్తో రికమా సబాకా చాలా వేదనతో వచ్చావు, చాలా బాధలో వచ్చావు, ఎక్కడెక్కడికో తిరిగావు, ఏ మార్గము నీకు తెరవబడలా, ఎన్ని చోట్లకి వెళ్ళిన నీ సమస్యకు మార్గం తెరవబడలా, చాలా మీటింగ్స్కి వెళ్ళావు, చాలా స్థలాలకు వెళ్ళావు, చాలా మంది సలహాలు సంప్రదింపుల కోసం వెళ్ళావు, కానీ ఎక్కడ నీకు మార్గము తెరవబడలా. నీకున్న సమస్య, నీకున్న అక్కర, నీకున్న బలహీనత, నీకున్న అవసరత ఇదిగో తీరడానికి దేవుడు నీకు ఒక మార్గము తెరబోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దుబాయ్ నుంచి. దుబాయ్ నుంచి వచ్చాడట. చూసారా? మా ఫ్యామిలీని హైదరాబాద్కి రప్పించి అక్కడి నుంచి మన ఖమ్మంకి వచ్చి ఒక నైట్ ఈడ స్టే చేసి. ఏం పేరు నీ పేరు? వెంకట్. ఓ షేకేంద్రాబా వెంకట్. కమాన్. పని చేయాలన్న ఆశ కలిగి రక్షణ పొందిన చాలా ప్రయత్నించిన, అసలు లేస్తున్నా పడిపోతున్నా, దేవుడు కాదు చాలా పరిగెత్తుతున్నా, ఎన్నో శోధనలు వచ్చినాయి, అయినా కూడా కాలేదు. ప్రార్థన చేసిన, ఇక్కడ లైవ్ చూస్తుంటే యూట్యూబ్లో దుబాయ్లో లైవ్ చూస్తా. ప్రార్థన చేసిన, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబి, నాతో నీకు పని ఉంటే మాత్రం నాకు జవాబి, నేను నీ దైవజనుని దగ్గరికి వెళ్తున్నా, నాకు అడిగిన స్వస్థత ఇచ్చి పంపు, లేదంటే నన్ను ఇంకా అవసరం లేదు, నన్ను ఇడిచబెట్టేసేయి అలాగని ప్రార్థన చేసిన. మరునాడు తెల్లారి దేవుడు నన్ను మిమ్మల్ని చూపెట్టాడు. ప్రార్థన చేసి నన్ను పిలిచి దేవుడు ఇట్లా పిలుస్తున్నట్టు మిమ్మల్ని చూపెట్టాడు. అందుకని ఇక్కడికి వచ్చాను. గట్టిగా చెప్పకూడదా? ఎప్పుడు బయలుదేరి వచ్చావు దుబాయ్ నుండి? నేనే మొన్న ఆదివారం నైట్ ఆరాధన చేసుకొని ఆ చర్చిలో దుబాయ్లో అక్కడ చాలా మందిని నడిపిస్తా, సంఘంకు సాయంగా ఉంటా, దైవజనుడికి సాయంగా ఉంటా, సంఘంలో యాన్వేజులు పండుగలు ఇవి దొరుకుతాయి, అవిటికి కూడా సాయంగా ఉంటా. ఎందుకంటే దేవుడు నాకు ఒక దర్శన ద్వారా నడిపించిండు. ఆ దైవజనుడు రాంగన్నాడు, అన్న పెద్ద ప్రోగ్రామ్ ఉంది యాన్వేజ్ది, 600-700 మంది వస్తారు ఇండియా నుంచి, దైవజనుడు రప్పిస్తారు. భోజనాలకు ఒప్పుకున్నట్టు కొంత టీము, అంటే ముందు ఉంచిండు నాకు దేవుడు. వాళ్ళ ద్వారా నాకు కొన్ని 6,000-7,000 అంటే ఇక్కడి 2 లక్షలు అంటే 2,50,000 ఇట్లా 3 లక్షలు అయితే ఫుడ్కు. అదిగా నేను ముందుండి నడిపిస్తున్నా అన్నట్టు. దైవజనుడు అన్నా నువ్వు రావాలి, బాగా భారం కలిగి పని పెట్టుకున్నాం మనము, నువ్వు వస్తే నేను జరుగుతుంటే నేను వెళ్ళే పని దేవుడు నాకు విడుదల ఇస్తే దేవుడే తీసుకెళ్తున్నాడు, దేవుడే నాకు. వెంకట్ దుబాయ్ నుండి ఇండియాలో ఉన్న ఆరాధనకు అటెండ్ అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వెంకట్, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు ఇప్పుడు దాకా. నీకున్న సమస్యను దేవుడు పరిష్కరించడానికి ఒక మార్గం తెరుస్తున్నాడు. ఆమేన్. నువ్వు వచ్చిన నీ ప్రయాస వ్యర్థం కాదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీ చేతులను దేవుడు తాకుతున్నాడు వెంకట్. నీ దేహాన్ని తాకుతున్నాడు వెంకట్. నీ శరీరంలో ఒక పవర్ రిలీజ్ అవుతుంది వెంకట్. ఆయనక నుంచి నీతో నడవబోతున్నాడు వెంకట్. గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి.